చూడొచ్చు. తొలి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి వాగ్గేయకారుడు ఈరోజు తమ మధ్య లేకపోవడాన్ని కూడా వారంతా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. రచయితలంతా కూడా ఎక్కడ చూసినట్టు కూడా ఆయనతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కూడా వారంతా కూడా ఒక భావోద్వేగమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పలువురు రచయితలు కళాకారులంతా కూడా వచ్చి ఆయన మృతదేహానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఎంతో గొప్ప కళాకారుడిని కోల్పోవడం పట్ల కూడా వారంతా కూడా తీవ్ర ఆవేదనలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల రోదన మాత్రము అయితే అసలు వర్ణనాతీతంగా ఉంది అని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉంటే వారితో వారి అంటే అందశ్రీ గారితో వారికి ఉన్నటువంటి అనుభవాలను నెమరు వేసుకుంటూ ఉంటే కూడా కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎంతో గొప్ప కళాకారుడు. ఒక జనగామ జిల్లాలోని రేవర్తి గ్రామంలో ఆయన ఒక నిరుపేద కళాకారుడిగా ఒక కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు కూడా లేరు. ఒక అనాథగానే పుట్టి పెరిగారు. చిన్ననాటి నుంచి కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కష్టాల సముద్రంలో నుంచే ఆయన ఈ కవితా సంపత్తిని పొందారనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక గొప్ప కళాకారుని కోల్పోయాము, ఏం చెప్తారు? చాలా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అందశ్రీకి నాకు ఉన్న అనుబంధం దాదాపు 25 సంవత్సరాలు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేశారో ఆ రోజు దాదాపు 20-25 మంది కళాకారులను కేసీఆర్ గారు తన ఇంటికి పిలిపించుకున్నారు, నందిని హిల్స్ ఇంటికి. అక్కడ కూర్చోబెట్టుకొని ప్రతి ఒక్క పాటని ఆ పాటలో రావాల్సిన ప్రతి ఒక్క ముక్కని, ప్రతి ఒక్క పదాన్ని, ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్క ప్రాజెక్టును, నీరు గురించి, నియామకాల గురించి ప్రతి ఒక్క ఈ పాటలో ఇవి రావాలి, ఈ పాటలో ఇది రావాలనేసి మమ్మల్ని కూర్చోబెట్టుకుని వివరించడం జరిగింది. ఆయన మాటలు మాకు చెప్పడం, ఆ మాటల్ని పాటల రూపంలో మేము ప్రదర్శించడం జరిగింది. దాదాపు 14 సంవత్సరాలు నడిచింది మా పాటలు. అయితే ఒకరోజు అర్ధరాత్రి వరకు రాస్తున్నాం అదే ఇంట్లో. కేసీఆర్ గారు ఆ ఇంటికి వచ్చేసి ఒక మాట అన్నారు. ఏం మాట అన్నారంటే, నేను సమాజానికి ఒక మాట ఇచ్చాను, ఒకవేళ ఈ తెలంగాణ ఉద్యమం నుండి నేను వెనుకడుగు వేస్తే రాళ్లతో కొట్టాలనే ఉద్దేశంతో మాట్లాడారు సారు. అంతమందిలో కేసీఆర్ గారు ఉన్నా కూడా మన అందశ్రీ గారు లేచేసి ఎవరన్నా కొడతారో లేదో కానీ నేను మాత్రం రాయి తీసుకొని ముందు కొట్టేస్తాను సార్, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంతగా మా మనసులో నాటుకుపోయింది, మీ వెంట మేము ఉంటాము అనే ఉద్దేశం ఆ సార్ మన అందశ్రీ గారు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆయన భౌతికంగా మన మధ్యలో లేకున్నా ఆయన పాట రూపంలో మన మధ్యలో ఉంటాడు. ఈ ఎంతకాలం అయితే మనం ఉంటామో అంతకాలం ఆ పాట జీవిస్తూ ఉంటుందని చెప్తూ జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ. చూడొచ్చు, ఆయనకు అక్షర జ్ఞానం లేదు. పెన్ను పేపర్ పట్టకుండానే నోటితోటే పాటలల్లి ఆ పాటలను ప్రజల ముందుకు తీసుకొచ్చి వారిలో చైతన్యాన్ని నింపినటువంటి ఓ గొప్ప కళాకారుడుని ఈరోజు కోల్పోవడం పట్ల కూడా అందరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ప్రముఖులంతా కూడా వచ్చి ఆయన మృతదేహానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు.